కిటికీ రేపటి గాయాన్ని ఇప్పుడే ఆపేస్తా నా నవ్వుల కోటను నేనే ఎందుకు పడగొట్టాలి. ఫ్రెండ్స్, వీడియో ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. మీరు కూడా మీ పిక్ పెట్టుకొని వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనకు 2 అప్లికేషన్స్ అయితే కావాలి. పిక్సెటింగ్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఎక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ పిక్సెట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. మీరు ఏదైతే పిక్ పెట్టుకొని ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ పిక్ అంటే ఫంకీ బాయ్ పిక్ అయితే పెట్టి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ క్రాప్లోకి వెళ్ళేసి పిక్ అయితే ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మనకు నిల్చున్న పిక్స్ కావాలి. మీరు ఆ పిక్ పెట్టుకొని అయితే ఎడిట్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. ఇప్పుడు రిమూవ్ అయిపోయింది కదా. ఎరేజ్ మీద ట్యాప్ చేసి హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టేసుకొని సైజ్ ఆపోజిట్ వచ్చేసి 60 or 50 మధ్యలో పెట్టేసుకోండి. ఇక్కడ కింద అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. కింద అయితే ఇలా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాతకి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మళ్ళీ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. నేను బీట్ మార్కింగ్ కా లిరికల్ ప్రీసెట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అవైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ బీట్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయండి. బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సాంగ్ అయితే ఇలా ఉంటుంది. నేను ఒక పిక్ అయితే యాడ్ అయితే చేశాను కదా. ఇప్పుడు మీ పిక్ పెట్టుకొని వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి వీడియోకి వెళ్ళేసి మనం ఇందాక పిక్స్ అట్లా ఏదైతే పిక్ అయితే రిమూవ్ చేసుకున్నామో ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి పిక్ ఒక మూవ్ అండ్ అసలుకి వెళ్ళేసి సైజ్ అనేది ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాతకి మూవ్ అండ్ అసలుకి వెళ్ళేసి కొంచెం అయితే ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. పెంచుకున్న తర్వాత కొంచెం అయితే సైజ్ తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాకి వెళ్ళేసి నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మూవ్ అండ్ అసలుకి వెళ్ళేసి అయితే ఇట్లా కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాతకి ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాతకి సైజ్ వచ్చేసి కొంచెం తగ్గించుకోండి. కొంచెం తగ్గించుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిక్ ఉంది. ఈ పిక్ ఏదైతే ఉందో దీని అయితే కిందికి అయితే తీసుకురండి. ఇలా అయితే తీసుకురండి. ఇలా అయితే కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి ఇక్కడ మొత్తం వీడియో ఎండింగ్ వచ్చేసి ఈ పిక్ని లాంగ్ ప్రెస్ అయితే చేసి ఇక్కడికైతే తీసుకురండి. సేమ్ ఈ పిక్ని కూడా సేమ్ ఇక్కడికైతే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాతకి ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి మీడియాకి వెళ్ళేసి షేప్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక షేప్ అయితే తీసుకోండి. షేప్ తీసుకున్న తర్వాతకి దీని అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా మొత్తం అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాతకి మూవ్ అండ్ సరికి వెళ్ళేసి ఇదైతే కిందికి అయితే తీసుకురండి. కిందికి ఇలా అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాతకి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాతకి దీని అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా మొత్తం వైట్ అని చేసుకొని మొత్తం ఇలా అయితే బ్లాక్ అయితే పెట్టుకోండి. ఇలా అయితే పెట్టుకున్న తర్వాతకి దీనిపైన టిక్ చేయండి. దీనిపైన టిక్ చేసి ఇక్కడ పెయింట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇదంతా 0 అయితే చేసేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి మూవ్ అండ్ సరికి వెళ్ళేసి ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాతకి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ పైన సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇలా అయితే పెట్టేసుకోండి లైట్గా. ఇప్పుడైతే చూడండి లుక్ అవుతుంది కదా. ఇలా అయితే పెట్టేసుకోండి. దీన్ని అయితే ఇట్లా కిందికి అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాతకి మూవ్ అండ్ సరికి వెళ్ళేసి కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. ఇప్పుడైతే చూడండి అయితే లుక్ ఉంది కదా. దీన్ని ఇట్లా కిందికి అయితే తీసుకురండి. దీన్ని మొత్తం ఇలా కిందికి అయితే తీసుకురండి. కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడికైతే తీసుకురండి. ఇప్పుడు ఏం చేస్తారంటే
ఇప్పుడు మనం మొత్తం అయితే ఎడిట్ అయితే చేసుకున్నాం. మనకు లిరిక్స్ కావాలి కదా, లిరిక్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి లిరికల్ ప్రీసెట్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏం చేశారంటే అన్ని లిరిక్స్ అయితే మీరైతే కాపీ అయితే చేసుకోండి. ఇలా టిక్ మార్క్ ట్యాప్ చేసి కాపీ అయితే చేసుకోండి అన్ని. ఇలా ఎన్ని లేయర్స్ ఉన్నాయో అన్ని లేయర్స్ అయితే కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి కాపీ 24 లేయర్స్ అయితే కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాతకి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఏం చేయాలంటే లిరిక్స్ అయితే పేస్ట్ 24 లిరిక్స్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పిక్ ఉంది కదా, పిక్ అయితే సెలెక్ట్ చేసి పైనకి అయితే తీసుకురండి. ఇలా పైనకి తీసుకురండి. ఇప్పుడైతే లిరిక్స్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోయాయి కదా, చూడండి లిరిక్స్ అయితే ఇట్లా బ్యాక్ అయితే వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లిరిక్ ఒకదానికి నేను ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేశాను. మీరు మిగతా లిరిక్ అన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ లిరికల్ మీద సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాతకి మళ్ళీ సెకండ్ లిరిక్ వెళ్ళేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. రాడు. ఇలా ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్ని లిరిక్ అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ లిరిక్ మీద సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకైతే యూస్ఫుల్ అవుతాయి, మీకైతే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇలా మంచి మంచి వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని లిరిక్స్ అయితే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్. నెక్స్ట్ లిరికల్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్. నెక్స్ట్ లిరికల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. సేమ్ ఎన్ని లిరిక్స్ ఉన్నాయో అన్ని లిరిక్స్ సేమ్ ఇలా అయితే చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. పేస్ట్ ఎఫెక్ట్. పేస్ట్ ఎఫెక్ట్. ఇప్పుడైతే అన్ని లిరిక్స్ అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేశారు కదా, చూడండి ఇప్పుడైతే మొత్తం మనకు లుక్ అయితే ఉంటుంది. చూడండి లిరిక్ అయితే కూడా బ్లర్గా వచ్చేసి మొత్తం లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని లిరిక్స్ అయితే యాడ్ అయితే చేశారు కదా, ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫైర్ పార్టికల్ లింక్ అయితే ఇస్తాను. మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాతకి దీని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాతకి ఫిల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మీరు మొత్తం వీడియో ఎండింగ్ అయితే వచ్చేసేయండి. మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో అయితే కటింగ్ అయితే చేయండి. ఇలా అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో మీద సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళేసి లైట్ అండ్ మీద సెలెక్ట్ చేసి స్క్రీన్ అయితే చేయండి. చేసిన తర్వాతకి ఇప్పుడు చూడండి ఇప్పుడైతే లుక్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో మీద సెలెక్ట్ చేసి మూవ్ అండ్ టచ్ మీదకి వెళ్ళేసి స్కేల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి జూమ్ అయితే చేయండి. కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే చూడండి లుక్ అయితే ఉంటుంది. చూడండి ఇప్పుడైతే చాలా లుక్ అయితే ఉంటుంది. వీడియోని అయితే సెలెక్ట్ చేసి కొంచెం మూవ్ అండ్ టచ్ మీదకి వెళ్ళేసి కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇప్పుడైతే లుక్ అయితే ఉంది కదా, చూడండి మొత్తం వీడియో అయితే అయిపోయింది కదా. మీరు కూడా సేమ్ పెట్టుకొని ఇలానే ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి మీకు ఎంత క్వాలిటీ అయితే కావాలో క్వాలిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.